924x7. మరి ఈ రోజు మూవీ మసాలాలో కొత్త తాలూకా విశేషాలను తెలుసుకుందాం. నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా ది ప్యారడైజ్. ఈ సినిమా రోజు రోజుకి పెరిగిపోతుంది. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఒదేల డైరెక్షన్ లో ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చేకూరి నిర్మిస్తున్న ఈ భారీ యాక్షన్ డ్రామా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. ఇప్పటికే రిలీజ్ అయిన నాని, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకున్నాయి. ఇప్పుడు న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ మరో అద్భుతమైన పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో నాని జడేల్ పాత్రలో పవర్ఫుల్ లుక్ లో కనిపించారు. ఇప్పటి వరకు నాని చేసిన సినిమాల పాత్రల కన్నా పూర్తిగా భిన్నంగా ఉన్న క్యారెక్టర్ ప్యారడైజ్ సినిమాలో చేస్తున్న జడల్ పాత్ర. ఈ క్యారెక్టర్ కోసం నాని ఇప్పటి వరకు తనకు ఉన్న ప్రత్యేక లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టి పూర్తి స్థాయి ఊరమాస్ లుక్ లో ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈ సినిమాలో ఫారెన్ ఫైటర్స్ తో జరిగే మేజర్ యాక్షన్ ఎపిసోడ్ కీలకంగా ఉంటుందని సమాచారం. ఆ ఫైట్ కి సంబంధించిన రాండ్ రాస్టిక్ లుక్ లో ఉన్న నాని కొత్త పోస్టర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. నిజానికి నేచురల్ స్టార్ నాని లేడీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మైండ్ బ్లోయింగ్ ఉంటుంది. అలాంటి లవర్ బాయ్ ను ఇంతటి మాస్ లుక్ ఊరమాస్ క్యారెక్టర్ లో లేడీ ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఈ సినిమాను 1980ల సికింద్రాబాద్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో నాని పాత్ర పేరు డజల్. స్టార్ మ్యూజిషియన్ అనిరుద్దీన్ రవిచందర్ ఈ మూవీ సంగీతం అందించారు. ఇప్పటికి రిలీజ్ అయిన గ్లిప్స్, మేకింగ్ వీడియోలు ప్రేక్షకుల్లో మంచి బజ్ ను క్రియేట్ చేశాయి. ఈ సినిమా 2026 మార్చి 26వ తేదీన తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషలో ఒక్కసారిగా పాన్ ఇండియా, పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ కానుంది. రాఘవ్ జులై, సోనాలి కులకర్తి, కాయకుడు లోహర్ తదితరులు కీలక పాత్రలు నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీనివాస్ బ్యానర్ పై సుధాకర చేకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నాని కెరీర్ లో మరో మైలురాయి కాబోతుందని ఆయన అభిమానులు ధీమగా ఉన్నారు. మరి ఈ డజల్ జమానా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. సినిమా రిలీజ్ అయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఇక మాస్కా దాస్ విశ్వక్సేన హీరోగా నటిస్తున్న కొత్త సినిమా లెగసీ రాజకీయ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా టీజర్ ను తాజాగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ని చూస్తే ఇది ఒక ఇంటెన్స్ పాలిటిక్స్ డ్రామా అని స్పష్టంగా తెలుస్తుంది. ట్యాగ్ లైన్ చూస్తే పాలిటిక్స్ ఈజ్ పర్సనల్ ఈ సినిమా థీమ్ ను బాగా ప్రతిబింబిస్తుంది. అధికారం, వారసత్వం, కుటుంబ బంధాలు, వాటి మధ్య జరిగే అంతర్గత యుద్ధాల ఆధారంగా ఈ తెరకెక్కినట్టు కనిపిస్తుంది. ఈ సినిమాలో హీరో విశ్వక్సేన్ ఒక పొలిటీషియన్ గా కనిపిస్తున్నారు. రాజకీయం అంటే పులి మీద సవారీ లాంటిది. ఆ పులి మీద నాయకుడు ఒక్కడే కూర్చోవాలా, ఆ కుటుంబం మొత్తం కూర్చోవాలా? దిస్ ఈజ్ యాన్ ఇంటర్నల్ ఫార్ పవర్ రియల్ లెగసీ అంటూ పలికిన డైలాగ్స్ టీజర్ కు హైలైట్స్ గా కనిపించాయి. సాయి కిరణ్ రెడ్డి దైడా దర్శకత్వం వస్తున్న ఈ చిత్రాన్ని యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైడా నిర్మిస్తున్నారు. ఎక్సర్ రాథోడ్, రావు రమేష్, సచిన్ కెడక్కర్, మురళీ మోహన్, కేకి మేనర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. కలాహి మీడియా ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రం రూపొందుతుంది. సరికొత్త రాజకీయ నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులు నటిస్తుందని మేకర్స్ తెలియచెప్పారు. 2022 బంగారాజు హిట్ తర్వాత అక్కినేని హీరోయిన్ నాగార్జున, చైతన్య, అఖిల్ సరైన హిట్ లేక స్ట్రగుల్ చేశారు. కానీ తండేల్ సక్సెస్ ట్రాక్ ఎక్కి 3 ఏళ్ల ఫ్లాప్స్ కి చెక్ పెట్టారు చైతు. నాగార్జున కూలీ, కుబేరలో నెగటివ్ రోల్ చేసి అభిమానుల్ని కొంచెం ఆకట్టుకున్నారు. ఇక అఖిల్ ఏజెంట్ డిజిస్టార్ తర్వాత 3 ఏళ్లుగా ఫ్యాన్స్ తో టచ్ కోల్పోయారు. 2025లో ఫ్యాన్స్ అక్కినేని హీరోల్ని కాస్త సాటిస్ఫాక్షన్ చేసినా అది సరిపోలేదు. అందుకే 2026లో మాత్రం ఫుల్ మీల్స్ పెట్టుకొని రెడీ అవుతున్నారు. ఈ ఇయర్ నాకు సెల్ఫీ ఇయర్ కాబోతుంది. ఇప్పటి వరకు 99 సినిమాలు కంప్లీట్ చేసిన కింగ్ నెక్స్ట్ పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నారు. తమిళ దర్శకుడు రాకార్తిక్ టేకప్ చేస్తున్న ఈ మూవీ లాటరిక్ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. నాగ్ స్పెషల్ మూవీ కావడంతో మనం తరహాలో చైతు, అఖిల్ కూడా ఇందులోకి రోల్ చేయనున్నారు వార్తలు వస్తున్నాయి. నాగ చైతన్య తండెల్ తర్వాత కార్తిక్ వర్మ దండు దర్శకత్వంలో మిస్టరీ థియేటర్ వృక్ష కర్మ చేస్తున్నారు. ఈ ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ తర్వాత బెదురులంక ఫ్లేమ్ దర్శకత్వంలో మూవీ చేయబోతున్నాడట. ఇక హలో తర్వాత సరైన హిట్ లేక ఏజెంట్ అల్ట్రా డిజిస్టార్ తర్వాత 3 ఏళ్లుగా గ్యాప్ తీసుకున్న అఖిల్ కూడా రూరల్ బ్యాట్
డ్రాప్ మూవీ లెనిన్ తో కాంబినేషన్ లో అందుకునేందుకు రెడీ అవుతున్నాడు. ఇలా అక్కినేని హీరోలు 3 డిఫరెంట్ జోనర్స్ తో ఫ్యాన్స్ కు విజువల్స్ ఫిస్ట్ చేసేందుకు గట్టిగా ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ అక్కినేని నటిస్తున్న తాజా చిత్రం లెనిన్ నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ కు డేట్ లాక్ చేశారు. మేకర్స్ నూతన సంవత్సరం సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ తో సినీ ప్రేమికుల్లో హైప్ చేసిన ఈ మూవీ హిట్టింగ్ ఇప్పుడు సాంగ్ రిలీజ్ డేట్ రిలీజ్ చేసిన మరింత ఉత్సాహాన్ని నింపింది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ జనవరి 5వ తేదీన విడుదల కానున్నట్లు మేకర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా చేస్తున్నారు. అఖిల్ మాస్ అవతార్ తామన్ మ్యూజిక్ తో ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అక్కినేని అభిమానులు చెప్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, మనం ఎంటర్ప్రైజెస్ LLV, సితారా ఎంటర్టైన్మెంట్ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డెబ్యూటీ డైరెక్టర్ మురళీ కిషోర్ తో అబ్బుర్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సూర్యదేవర, నాగవంశీ కో ప్రొడ్యూసర్, అఖిల్ సరసాన, భాగ్యశ్రీ బోట్సే హీరోయిన్ గా నటిస్తుండగా తమన్ సంగీతం అందిస్తున్నారు. నూతన సంవత్సరం రోజున రిలీజ్ చేసిన పోస్టర్ లో అఖిల్ రగడ్ లుక్ లో కనిపిస్తున్నారు. గడ్డం, లాంగ్ హెయిర్ తో మాస్ హీరోగా మారిన అఖిల్ షర్ట్ లాగుతూ స్మైల్ ఇస్తున్న ఫోజ్ అభిమానులను ఆకట్టుకుంది. ఇక హీరో అక్కినేని అఖిల్ తన ఎక్స్ కథలో హ్యాపీ న్యూ ఇయర్, లేనిస్ ఫస్ట్ సింగిల్ సూన్ అంటూ పోస్ట్ చేశారు. ఆయన కెరీర్ విశేషానికి వస్తే 2015లో అఖిల్ సినిమాతో డెబ్యూ చేసిన అఖిల్ ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ చిత్రంలో నటించారు. ఎన్నో రోజులుగా సాలీవుడ్ హీరో కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కు లేనిస్ కిలకాలం లేపింది. మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిస్తున్న ఈ సినీ మూవీలో అఖిల్ క్యారెక్టర్ టైటిల్ లేనిస్ గా పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు తెలుస్తుంది. సమ్మర్ 2026లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న లేనిస్ అఖిల్ కెరీర్ లో మైల్ రాయల్ గా నిలుస్తుందని సినీ వర్గాలు చెప్తున్నాయి. జనవరి 5వ తేదీన రిలీజ్ కాబోతున్న ఫస్ట్ సింగిల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.